మనము మనం ఆరోగ్యంగా ఉండాలంటే మరి వీళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాము. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ శిబిరం ఏర్పాటు చేశామో ఈ శిబిరంలో వచ్చినటువంటి స్పందన పాప, మా పాప ఫస్ట్ డాక్టర్ కావడానికి ముఖ్య కారణం అయితే నేను వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. ఎందుకు అంటే ఫస్ట్ నేను పంపించింది ఎంపీసీ పంపించిన తను ఐఐటిలో 8th 9th వరకు చాలా కష్టపడి చదువుకుంది. కానీ ఒక చిన్న మిరాకిల్ జరిగింది. చిన్న మిరాకిల్ ఏంటంటే మేము శ్రీ చైతన్యలో వేసినప్పుడు నేను పంపించింది ఎంపీసీలో 3 సంవత్సరాలు చాలా కష్టపడి చదివింది. కానీ అక్కడికి పోయినాక ఈ తండ్రి ఎక్కడన్నా అలా పాపను బైపీసీ చదివిద్దామనేది ఒక కోరిక ఉండే. ఆ కోరిక ప్రకారము అలా పాపను వేస్తే లేదు నేను బైపీసీలో వెళ్తాను మన వెంకటన్న గారు మోటివేట్ చేయడం వలన తను వెళ్ళింది. ఇప్పుడు డాక్టర్ అవ్వడానికి కూడా ఫస్ట్ రోజు డాక్టర్ అమ్మ అని తను ఇంటర్ చదివినప్పటి నుంచి అలానే పిలుస్తాడు. మరి ఆ డాక్టర్ అమ్మ అనేది కూర్చుంటే అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటాడు. మరి మనం ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేసినప్పుడు ఆ వ్యక్తి అనుకున్న స్థాయికి ఎదిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అందులో నేనైతే అన్నను రోజు గుర్తు చేసుకుంటూ ఉంటా. మరి మా పాప కూడా కష్టపడి ఈ హోమియోపతి డాక్టర్ చదవడము, తన ఉన్న దాన్ని నేను ఇంకా నిలబెట్టుకోవాలా, ఇంకా పైకి రావాలని తను తాపత్రయపడుతుంది. కాబట్టి దానికి మేము సపోర్ట్గా చేస్తున్నాం తల్లిదండ్రులుగా. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కానీ అందరు కానీ ఈ హోమియో మీద అవేర్నెస్ అనేది పెంచుకొని హెల్తీగా హ్యాపీగా మనం అందరం ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇక్కడ సమావేశానికి హాజరయ్యారు, చాలా ఆనందంగా ఉంది. నేను యోగా 1994లో కామారెడ్డిలో నేర్చుకోవడానికి నాకు టీచర్గా సిద్ధిరాములు గారు రోజు నిజామాబాద్ నుంచి కామారెడ్డి వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆ విధంగా యోగా మీద ఫస్ట్ అవగాహన మొదలయ్యి చివరికి యోగా మనం చేసే వైద్యం 2 కలిపి చేస్తే కానీ మనం ప్రజలకి సరైన న్యాయం చేయలేమనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, అలోపతి కానీ ఏ వైద్యం వాడాలన్నా దానికి బేసిక్గా యోగా అనుసంధానం అయితే కానీ ప్రతి మనిషి జీవితంలో జీవిత సరళిలో మార్పు రావాలంటే ప్రతి మనిషి ఒక డిసిప్లిన్కి అలవాటు పడాలి. ఒక డిసిప్లిన్కి అలవాటు పడాలంటే ప్రతిరోజు ఉదయం లేచి మనం ఒక యోగా కార్యక్రమానికి వెళ్ళాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ చేయాలి అని ఒక అవగాహన ఏర్పడితే వాళ్ళకి పెద్దగా డాక్టర్లతో అవసరం లేకుండా వాళ్ళ జీవన శైలి మార్పు మూలంగా వాళ్ళ వర్క్ చేసే కార్యక్రమానికి కానీ వాళ్ళు చేసే ప్రతిరోజు చేసే పనికి మానసికంగా బాగా సిద్ధమై ఉంటారు. తర్వాత కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఒక్కటే ఈ పని చేయగలుగుతాను అనే స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు ఆ పని మీద ఆసక్తితో చేయాలి. ప్యాషనేట్గా చేస్తే ఏ పని కూడా మనకి స్ట్రెస్ ఫీలింగ్ క్రియేట్ చేయదు. అమ్మ నేనే చేయాలి ఈ పని, నాకు చాలా ఇబ్బంది అవుతుందంటే మనం ఆ పని చేయకుండానేమో జరగదు. పని చేయాలి, పని చేసినప్పుడు మనం దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం ఏ పని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా లేకపోతే ప్రెస్ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు చేసే పనిని ప్యాషనేట్గా చేస్తే వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్ వాళ్ళ మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా ఉండేటట్లు ఉంటుంది. లేదు నేను రాత్రి పూట 11 దాకా చేయాల్సి వస్తుంది, ఇంకోసారి పొద్దున్నే లేవరు, రాత్రి లేట్గా పడుకున్నా కాబట్టి నేను ఉదయం లేవడానికి నాకు ఏదో ఒక విధమైన ఒక కారణం చూసుకొని మనం ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా కాకుండా ఎవ్రీ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ దాన్ని షెడ్యూల్ చేసుకొని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని మనం కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఒక సిస్టమేటిక్ లైఫ్లో మనం అందరం ప్రయాణం చేయగలుగుతాం. ఎటువంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఒక్కటే చేస్తే ఎవరికి సరిపోదు. అందరూ పొద్దున్నే లేచి నేను వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్తున్నాను. వాకింగ్కి వెళ్ళిన వాళ్ళకి సాయంత్రం చూస్తే షుగర్ ఎక్కువ ఉంటుంది, నిద్రపట్టడం లేదు, బీపీ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ బాడీ అంటే బాడీ అనేది ఓన్లీ నాట్ ఓన్లీ బాడీ మైండ్ అండ్ సోల్ మూడింటిని ఇంటిగ్రేట్ చేసేది యోగా. యోగా చేయాలంటే
యోగా చేయాలంటే రోజు మార్నింగ్ లేసి ప్రాక్టీస్ చేస్తే నేర్చుకొని సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్ దిస్ ఇస్ నాట్ యాన్సిస్టల్ ట్రెడిషనల్గా వచ్చిన ఒక సంస్కృతి కానీ ఇది న్యూరో సైన్స్. మన మెదడు నరాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం చేసే యోగా ప్రాణాయామం మెడిటేషన్ వీటి మీద ఆధారపడి మన సైకలాజికల్ రియాక్షన్స్ ఒక సందర్భానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా మన మెదడు నిర్దేశిస్తుంది. అది ఎలా మన కంట్రోల్లో ఉంటుందంటే మనం రోజు ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేస్తే మెదడు మన కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే మన మెదడు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మెదడు కంట్రోల్లోకి వెళ్తే ఏదైనా మటన్ ఫ్రై వాసన కూడా మటన్ తినాలనిపిస్తుంది, చికెన్ ఫ్రై వాసన రాగానే తినాలనిపిస్తుంది. అట్లా కాకుండా మనకు ఏది ఆకలి అయినప్పుడు మనం బతకడానికి తినాలి. వాసన వస్తే టెంప్ట్ తినేది మన సంస్కృతి కాదు, మన అవసరం కాదు. మన శరీరానికి అవసరమైన ఆహారం మనం నిర్దేశించిన సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అయ్యి కరెక్ట్గా ఆహారం సేకరించి ప్రతిరోజు మనం ఒక డిసిప్లిన్తో పాటు యోగా ప్రాణాయామం మెడిటేషన్ చేసి మనం చేసే పని మీద ధ్యానంతో చేయాలి, ఫోకస్తో చేయాలి, ఇంట్రెస్ట్తో చేయాలి. అప్పుడు స్ట్రెస్ అనేది మన బాడీ మీద 17 గంటలు 18 గంటలు పనిచేసే వాళ్ళని చూస్తున్నాం మనం. చాలామంది శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎమర్జెన్సీ కేసు వస్తే అర్ధరాత్రి సర్జరీ చేసి వస్తారు, మళ్ళీ రేపు మార్నింగ్ ఓపీకి వస్తారు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ దాని మీద ఆసక్తి ఉంటుంది. సర్జరీ ఉన్నాడు అనుకోండి, సర్జరీ ప్యాషనేట్గా చేస్తారు, అయితే ఎటువంటి ప్రమాదం లేకుండా సర్జరీ కంప్లీట్ చేయగలుగుతారు. అట్లాగే ఏ ప్రొఫెషన్లో వృత్తిలో ఉన్నవాడైనా సరే ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ అలవాటు చేసుకొని ఫాలో అవుతే మనకి ఏ విధమైన ఎక్కువ ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఈ అవకాశం ఏర్పాటు చేసిన సిద్ధరాములు వాళ్ళ దంపతులకి వాళ్ళ అమ్మాయిని హోమియోపతి వైద్యం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సొసైటీకి సహాయం చేయాలని చదివించారు. ఆ తర్వాత ఇది ఒకటే సరిపోదని చెప్పి బెంగళూరు యూనివర్సిటీకి పంపించి యోగాలో మనతో ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ సర్టిఫికేట్ కోర్స్ చేసి వచ్చినారు. కాబట్టి మీకు ఎస్పెషల్లీ ఈ వినాయక్ నగర్లో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ వాళ్ళందరికీ మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే ఆమె మీకు అందుబాటులో ఉండడం. కాబట్టి ఈ సేవలు ఉపయోగించుకొని మీరు అంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. Dr. Spandana, PHMS and YIC from SPSA Bangalore. అంటే హోమియోపతికి యోగాకి కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే రెండు కూడా హోలిస్టిక్ సిస్టమ్, అంటే సపరేట్గా ఒకటి కాకుండా ఓవరాల్గా కన్సిడర్ చేసుకొని చేస్తాము. ఇప్పుడు హోమియోపతి అయినా అంతే, స్పెసిఫిక్గా ఒక డిసీజ్కి అంటే ఒక పార్ట్కి అని కాకుండా ఓవరాల్గా పర్సన్ని కన్సిడర్ చేసుకుంటాము. అలాగే యోగా అయినా మనం చేసేది ఏదైనా ఓవరాల్ బాడీకి యూజ్ అవుతుంది. అండ్ రెండు కూడా మనకి ప్రివెంటివ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే డిసీజ్ రాకముందే మనం జాగ్రత్త తీసుకొని వాటిని మన కంట్రోల్లో ఉంచుకొని మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు అంటే నేను డే మొత్తంలోనే చాలా యాక్టివిటీ చేస్తాను, నాకెందుకు ఎక్సర్సైజ్, నాకెందుకు యోగా అని. బట్ అది కరెక్ట్ కాదు. అంటే మనం నార్మల్ చేసే యాక్టివిటీ వేరు, మనం యోగాలో చేసేది వేరు. అంటే ఏ మూమెంట్ చేసినప్పుడు మనం బ్రీతింగ్ లోపలికి తీసుకోవాలి, ఎప్పుడు గాలి బయటకు వదిలేయాలి, ఏ రితంలో వదిలేయాలి, ప్రతి దానికి ఒకటి ఉంటుంది. అవన్నీ చేసినప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది మనకి కంప్లీట్గా కనిపిస్తుంది, మనలో కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే నాది నేను చేసుకుంటా, ఎక్కడో చేసుకుంటా అనే దానికన్నా ఒక గ్రూప్గా చేసుకొని కాన్సన్ట్రేట్ చేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేర్చుకుంటే అది ఇంకా బెస్ట్గా ఉపయోగపడుతుంది. అండ్ హోమియోపతితో అంటే చాలామందికి ఐడియా లేకపోవచ్చు, ఇది ద బెస్ట్ సిస్టమ్ అని నేనైతే చెప్పుకోగలుగుతా. ఎందుకంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అండ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అంటే మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అండ్ దీంతో పాటు యోగా కూడా యాడ్ అయితే రిజల్ట్స్ అనేవి అమేజింగ్గా ఉంటాయని అందరూ తెలుసుకోవాలి. అలానే అందరూ న్యూస్లో పెడితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ స్పెషల్లీ థ్యాంక్ ద హోల్ కమిటీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డాడ్. అంటే ఆయన వల్లనే ఈ ప్రోగ్రామ్ జరిగింది. అండ్ మై మదర్, మై ఫాదర్, మా మామయ్య, అత్తమ్మ అండ్ మై హస్బెండ్. ఎందుకంటే నేను ఏది చేసినా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. అంటే ఇలాంటి ఫ్యామిలీ దొరకడం కూడా చాలా అదృష్టం. వీళ్ళందరూ దొరికినందుకు మాత్రం ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. దాదాపు ఒక 40 years నుంచి అందరికీ యోగా అంటే ఏంటి, యోగా నేర్పించుకుంటూ ఆయన
లైఫ్ మొత్తం యోగాకి కేటాయించినట మిస్టర్ సిద్ధరామన్ సార్ని మాట్లాడవలసిందిగా. ఈనాటి ముఖ్య కర్త డాక్టర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా స్పందన మిగతా వారందరికీ కూడా యోగా పొందాము. మాతృశక్తి అందరు కూడా అంటే ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా సరే ఏం కావాలని కోరుకోవాలి. ఇప్పుడే దేవుడు ప్రత్యక్షమైన మొట్టమొదటి ఏం కోరుకుంటారు? కనుక వస్తు వాహన ఇంకా ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే ఇది ఒక వైపు ప్రపంచ సంపద ఒకవైపు ఆరోగ్యం. ఏది కావాలో తీసుకోండి. ఏది కావాలంటే మొట్టమొదటి బుద్ధిజీవులైతే ఆరోగ్యం కావాలి. అర్థమైందా? ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలం ఉత్తమం. ఇంతకంటే మించింది లేదు. ఎందుకంటే ఇది మన ఎంబడి వస్తుంది, మన కర్తవ్యానికి తోడు చేస్తుంది, మన బాధ్యతల్ని హాయిగా స్వీకరించేటువంటి ఒక చక్కటి సంకల్పాన్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత దీని ద్వారా మన ఎంబడి వస్తాయి. శరీరాన్ని వదిలినా సరే మన ఎంబడి వచ్చేస్తుంది ఈ సంపద. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కర్మ అనేది యోగ కర్మ సుఖం. మంచి కర్మ చేయడానికి కావాల్సిన తలంపును ఆలోచింపజేస్తుంది. దాని ద్వారా రెండే గుర్తుంచుకోండి. మనకు మనిషి జన్మనిచ్చిన భగవంతుడు అంటే కర్మ చేయడానికి. ఆ కర్మ లోపల రెండు, మనిషి లోపల కూడా రెండు రకాలు. ఒకటి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. కర్మ లోపల కూడా అంటే మంచి కర్మ, చెడు కర్మ. ఈ విధంగా యోగా ఏం చేస్తుందంటే ఏది మంచిది ఏది చెడు అనేది విచక్షణ జ్ఞానం కలిగింపజేస్తుంది. అప్పుడు మంచి అయితే స్వీకరిస్తాము, చెడైతే దాన్ని ఉపేక్ష భావంతో వదిలిపెడతాం. ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రపంచ దేశాల మొత్తంలో కూడా మన మెడిసిన్స్ ఉపయోగించేది భారతదేశం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశము ఒక క్లినికల్ టెస్ట్గా మారిపోయింది. వేరే దేశాల్లో ఇంత పిచ్చిగా చేయలేదు. అల్లోపతి విధానం ఎంతమంది జనాల పైన ఈ యొక్క లో క్యాస్ట్ ఉన్న వాళ్ళ లేబర్స్ వాళ్ళ పైన ఎన్ని చేస్తున్నారు. ఏదో ఉన్నాడో అని చెప్పేసి క్లినికల్ టెస్ట్ వాళ్ళ పైన మనుషుల పైన చేస్తున్నారు. నిజానికి ప్రయోగశాలలో చేయాలి. తర్వాత ప్రకృతి, ఆయుర్వేదం, హోమియో కూడా మూలం ఏంటి? ఆయుర్వేదం. అంటే ఆయుర్వేదం యొక్క మెడిసిన్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రొఫెసర్స్ ఉన్నారు, దాన్ని లోతులో పోల్చిన పడలేదు. ఒక్క మెడిసిన్ ఆయుర్వేదంకి దానిలో ఒక గోళీ తీసుకొని, ఒక ట్యాబ్లెట్ తీసుకొని దాన్ని హోమియోగా మారిస్తే ఒక ఊరికి సరిపోయేటువంటి మెడిసిన్ తయారు. బాగా సూక్ష్మీకరించారు. అంటే ఇది సబ్జెక్ట్ అది కాదు, లోతైన విషయం చేయడానికి. అంటే ఆ విధంగా ఇవన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చినాయి. మూలికలు, ఈ ఆయుర్వేదం దేంట్లో వచ్చింది? మూలికలు. ఆ మూలికల్ని తెలుసుకొని తర్వాత ఇది అనువంశికం. ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ ఒక పక్కన అల్లోపతి ఒక పక్కన. ఈ రోజులు చూసినట్టయితే చీటింగ్ మాటికి వాడుతున్నారు. కొద్దిగా నొస్తుందని పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. అలాగే కొద్దిగా మార్పు చేయండి. లంకనం పరమౌషధం అన్నారు. జ్వరం వచ్చినట్టయితే ఆ పూట ఉపవాసం ఉండండి, సరిపోతుంది. లేదా ఇంకా ఆగలేకపోతే ద్రవపరంగా తీసుకోండి. యోగా కూడా మీకు ఎంత మేము మస్తు చేస్తున్నాం, ఇంటర్నేషనల్లో కూడా మేము మెడలిస్ట్ అంటే తీసుకొచ్చి నీకు లోపల పాత్రలో కూర్చున్నట్టు ఆరోగ్యం ఇవ్వదు. ఓన్లీ 50% మాత్రమే యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం ఇచ్చేది, లాభం వచ్చేది. మిగతా 50% ఏం చేయాలి? ఆహారం ఏం తీసుకుంటున్నారు, నిద్ర ఏ విధంగా పోతున్నారు, నీటి ఏ విధంగా తాగుతున్నారు, వ్యవహారం ఏ విధంగా చేస్తున్నారు. ఈ 4 కలిసి 50% యోగా 50%. అయితేనే మనకు పూర్తి ఆరోగ్యం వస్తుంది. నేను యోగా చేస్తున్నా కదా మిగతా ఇక నా అంత మగవాళ్ళు ఏంటంటే ఏమి కాదు. ఎందుకు అక్కర్రాడు? ఈ రోజుల్లో మనం 30-40 ఆసనాలు చేసి 4-5 ప్రాణాయామాలు చేసిన యోగ సాధన చేస్తున్నా అంటున్నారు. అంతేనా? క్రాంతి కాదు. కానీ యోగా అంటే దాదాపుగా ఒక సముద్రం. అది దాన్ని ఒక 16 భాగాలు చేసేది ఎవరు? మన పూర్వీకుల ఋషులు. ఆ 16 భాగాల లోపల 11వ భాగము ఆసనం, 12వది ప్రాణాయామం. ఈ కొంతవరకు చేస్తున్నారు. మరి మిగతా 10 ఎక్కడికి పోవాలి, తర్వాత 4 ఎక్కడికి పోవాలి. ఈ యోగా లోపలనే యోగా చేస్తున్న ఏం చేయకుండా సరే ఆ 16 భాగాల లోపల ఓన్లీ రెండు భాగాలు కొంతవరకు చేస్తున్నారు. ఒక ఆసనాలు అంటే 30-40 లక్షల ఆసనాలు అవసరమా? చేయగలుగుతామా? ఎవరికి, ఎందుకు, ఎంత